హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి. ఇందులో వార్తల్లో నిలిచినటువంటి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి చేస్తున్నాను ఈ వీడియో. సో లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క ఆత్మకథను ఒంగలిన్ ఒరువన్ మీన్స్ వన్ అమంగ్ యూ అనే పుస్తకంగా రాశారు? ఆన్సర్: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆత్మకథ. ఒంగలిన్ ఒరువన్ అనేటువంటి బుక్ను రాసినటువంటి వ్యక్తి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు. ఇది అతని ఆటోబయోగ్రఫీ అండి, ఒంగలిన్ ఒరువన్ అనేటువంటి బుక్. నెక్స్ట్, త్రూ ది బ్రోకెన్ గ్లాస్ అన్ ఆటోబయోగ్రఫీ బై టిఎన్ శేషాన్ గారు. ఇతను మన భారతదేశానికి 10th ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారండి. 1990 నుండి 1996 ఇయర్ వరకు. అలాగే ఇతను రామన్ మెగసెసే అవార్డు గ్రహీత కూడా 1966వ సంవత్సరంలో. ఇతను 2019వ సంవత్సరంలో చనిపోయారు. సో నెక్స్ట్ బుక్ వచ్చేసి మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్ ఆటోబయోగ్రఫీ బుక్. దీని బుక్ ఆథర్ వచ్చేసి కేకే శైలజ గారు, కో ఆథర్ వచ్చేసి మంజుసారా రంజన్. సో ఈ బుక్ ట్యాగ్ లైన్ వచ్చేసి ద స్టోరీ ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ పొలిటీషియన్ అండ్ ది వరల్డ్ దట్ షేప్డ్ హర్. ఈ బుక్ రాసినటువంటి కేకే శైలజ గారు మాజీ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి గారు. అలాగే ఈమె 2022వ సంవత్సరానికి గాను రామన్ మెగసెసే అవార్డు తిరస్కరించడం జరిగింది. సో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇండియాస్ ఫినాన్స్ మినిస్టర్స్ బుక్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ టు ఎమర్జెన్సీ 1947 to 1977 ఇయర్ వరకు. ఈ బుక్ రచయిత వచ్చేసి ఏకే భట్టాచార్య గారు. దీన్ని రిలీజ్ చేసింది పెంగ్విన్ పబ్లికేషన్స్. నెక్స్ట్ బుక్ వచ్చేసి ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్ టు రైసినా హిల్ బుక్. ఈ బుక్ ఆథర్ వచ్చేసి కస్తూరి రాయ్. అలాగే ఈ బుక్ ముందు మాట ఫార్వర్డ్ బై కిరణ్ బేడి. అలాగే ఈ బుక్ని రిలీజ్ చేసినటువంటి వాళ్ళు రూపా పబ్లికేషన్స్. సో ఇవన్నీ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి కొన్ని బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను కూడా మీలాగే ఎగ్జామ్స్ కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి. ఒక హౌస్ వైఫ్గా ఉండి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు కూడా చాలా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను, టైం వేస్ట్ చేయకుండా. సో గవర్నమెంట్ జాబ్ కొట్టడమే మనకి లక్ష్యం కాబట్టి సో ఒక్క క్షణం కూడా, కొంత టైం కూడా వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవుదాం. నాతో పాటు ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ మాకు కూడా కావాలి అనేటువంటి లక్ష్యం, అనేటువంటి కోరిక ఎవరైతే ఉందో వాళ్ళు కూడా ఇంకా ప్రిపేర్ అవ్వండి. మనం అనుకున్నది ఒకటైతే ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ వేరే. సో ఎగ్జామ్స్ అనేవి మనల్ని సెలెక్ట్ చేయడానికి మాత్రమే అని కాకుండా అది ఓన్లీ మనల్ని ఎలిమినేట్ చేయడానికి మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అని మైండ్లో పెట్టుకొని సో మనం ఇప్పటి నుండి ప్రిపేర్ అవుదాం. ఇంతకుముందు జరిగినటువంటి ప్రిపరేషన్ వేరు, సో ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తున్న ప్రిపరేషన్స్ వేరు. కాబట్టి ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, టైంని వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినటువంటి వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.